హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, కోకాపేట్, హైదరాబాద్. ఇప్పుడు మనం ట్రిగర్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ అయ్యి న్యాచురల్గా ట్రై చేసేవారు లేదా ఐయుఐ సైకిల్స్లో, ఐవీఎఫ్ సైకిల్స్లో చాలా మంది పేషెంట్స్ ట్రిగర్ ఇంజెక్షన్స్ అని వింటుంటారు. ఈ ట్రిగర్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి? ఎగ్స్ లేదా అండాలు అనేటివి ఫాలికల్స్ అనే నీటి బుడగల్ లాంటి సాక్స్లో ఉంటాయి. ఈ ఫాలికల్స్ పీరియడ్స్ వచ్చిన టైంకి చిన్నగా ఉంటాయి. మనము ఓవ్యులేషన్ ఇండక్షన్లో లేదా ఐవీఎఫ్లో ఈ ఫాలికల్స్ని పెంచుతాం, గ్రో చేస్తాం. ఈ ఫాలికల్స్ గ్రో అవుతా వచ్చి ఒక మెచ్యూర్ సైజ్ అనేది అటైన్ చేస్తాయి. ఈ ఫాలికల్స్ మెచ్యూర్ సైజ్ అయినప్పుడు అవి ఎగ్ విడుదల కావడానికి రెడీగా ఉన్నట్టు. ఈ ఎగ్ విడుదల అనేది మనం టైం చేయడానికి ఈ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఐవీఎఫ్లో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ వల్ల ఆ ఫైనల్ మెచ్యురేషన్ అనేది ఎగ్లో వస్తుంది. ఇది మనకు ఇంపార్టెంట్. ఈ ట్రిగర్ ఇంజెక్షన్స్ అనేటివి మెయిన్లీ 2 రకాలు ఉంటాయి. ఒకటి హెచ్సిజీ, ఇంకొకటి జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్. హెచ్సిజీ ఇంజెక్షన్స్ అనేటివి మనం ఎక్కువగా ఓవ్యులేషన్ ఇండక్షన్ ఐయుఐలో యూజ్ చేస్తాం. అగోనిస్ట్ ఇంజెక్షన్స్ అనేటివి మనము ఐవీఎఫ్ సైకిల్స్లో కొన్ని కేసెస్లో యూజ్ చేస్తాం. ఏ ట్రిగర్ యూజ్ చేయాలి అనేది మీ ఫర్టిలిటీ డాక్టర్ నిర్ణయిస్తారు. కొందరికి 2 ట్రిగర్స్ అంటే డ్యూయల్ ట్రిగర్ కూడా ఇస్తాము. ఎటువంటి వారికి అంటే ఐవీఎఫ్లో ఫాలికల్స్ ఎక్కువ ఉన్న వారికి, లేదా ఇంతకుముందు ఐయుఐ సైకిల్స్లో, న్యాచురల్ ఇంటర్కోర్స్ సైకిల్స్లో ఒక్క ట్రిగర్తోని ఫాలికల్స్ రప్చర్ కావట్లేవు అంటే ఇటువంటి వారికి 2 అగోనిస్ట్ ప్లస్ హెచ్సిజీ ట్రిగర్ కల్పిస్తాం. కొన్నిసార్లు డబుల్ ట్రిగర్ కూడా ఇస్తారు. అంటే ఇవాళ ఒక ట్రిగర్ ఇచ్చినామంటే మళ్ళీ 24 గంటల తర్వాత 2వ ట్రిగర్ ఇస్తాము. ఇది ఏ ట్రిగర్ ఎట్లా ఇస్తారు అనేది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. ఇది బేసిక్గా ట్రిగర్స్ గురించి.